there. Subscribe to my channel. And also press this bell icon. ఇప్పుడు మనం చూస్తున్నాం ఉషా ఓవర్లాక్ మిషన్. దీనికి థ్రెడ్డింగ్ ఎలా అమర్చాలో మనం తెలుసుకుందాం. థ్రెడ్డింగ్ అమర్చే ముందు ఓవర్లాక్ మిషన్కు ఉన్న థ్రెడ్ స్టాండ్ ద్వారా ఫస్ట్ థ్రెడ్ని స్టాండ్ పైన ఉన్న హ్యాంగర్ ద్వారా తీసుకొని టెన్షన్ డయాసెస్కున్న బేస్లో ఉన్న స్టీల్ ప్లేట్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి థ్రెడ్ని ట్వీజర్ సహాయంతో తీసుకోవాలి. అలా తీసుకున్న థ్రెడ్ని అదే టెన్షన్ డయాసెస్కున్న బేస్ పాయింట్లో ఇంకొక ఎండ్లో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి థ్రెడ్ని ట్వీజర్ సహాయంతో స్మూత్గా రిలీజ్ చేసుకోవాలి. ఇలా రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని అదే మిషన్కున్న బాడీకున్న స్టీల్ రాడ్ ద్వారా ఉన్న హోల్ ద్వారా ఆ థ్రెడ్ని టీచర్ సహాయంతో పుషప్ చేసి 2-3 సార్లు పుషప్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ అవుట్ సైడ్ నుంచి టెన్షన్ రిలీజ్ చేసుకోవాలి. ఓవర్లాక్ మిషన్కున్న డోర్ను ఓపెన్ చేసుకొని ఆ ఎండ్లో ఉన్న టెన్షన్ డయాస్కి గుండా దాని బేస్లో ఉన్న స్టీల్ ప్లేట్కున్న హోల్ ద్వారా మనం ట్వీజర్ సహాయంతో థ్రెడ్ని అమర్చుకోవాలి అంటే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న థ్రెడ్ని ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని అదే వేలో ఉన్న ఇంకొక డబుల్ హుక్కింగ్ టైప్ క్లాంప్ ద్వారా మిడిల్లో నుంచి థ్రెడ్ని తీసుకొని పర్మనెంట్గా హుక్ టైప్లో ఉన్న ఒక లివర్కి ఆ థ్రెడ్ అమర్చాలి. అలా అమర్చిన థ్రెడ్ని మిషన్ ఓవర్లాక్ మిషన్కున్న ఫ్రీ వీల్ రొటేట్ చేయగా హుక్ టైప్లో ఉన్న నీడిల్ అనేది మనకి అవుట్ సైడ్ కనపడుతుంది. అలా కనపడిన హుక్ టైప్ నీడిల్కి టీజర్ సహాయంతో ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి థ్రెడ్ని అమర్చాలి. అమర్చిన థ్రెడ్ని ఇంకొక ఎండ్లో నుంచి టీజర్ సహాయంతో ఫ్రీగా రిలీజ్ చేసుకుని ఎక్కడ ఆ దారం తప్పకుండా చూసుకోవాలి. ఏ లివర్ గుండా అయినా. తర్వాత అదే నీడిల్కి ఉన్న ఇంకొక ఎండ్లో అంటే తుదిలో ఉన్న ఎండ్లో ఉన్న నీడిల్ హోల్కి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి థ్రెడ్ని తీసి టీచర్ సహాయంతో ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. మిషన్ టర్న్ అయ్యే టైంలో థ్రెడ్ రిటర్న్ వెళ్ళిపోకుండా థ్రెడ్ని సెట్ చేసుకోవాలి. అలా ఫ్రీ వీల్ ద్వారా రొటేట్ చేసిన తర్వాత నీడిల్ పాయింట్ దగ్గరికి వచ్చినాక ఆ థ్రెడ్ని అవుట్ సైడ్కి ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని కొంత దూరం స్మూత్గా రిలీజ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక మెయిన్ నీడిల్కు వేయాల్సిన థ్రెడ్ని సెంటర్లో స్టాండ్కున్న హుక్ హ్యాంగర్ ద్వారా టీజర్ సహాయంతో తీసుకొని టెన్షన్ డయాస్కున్న బేస్లో ఉన్న స్టీల్ ప్లేట్ గుండా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి తీసుకొని టెన్షన్ డయాసెస్ గుండా థ్రెడ్ని తీసుకోవాలి. ఆ తీసుకున్న థ్రెడ్ని అదే టెన్షన్ డయాసెస్కున్న బేస్ ప్లేట్లో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి థ్రెడ్ని రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని నీడిల్ పాయింట్లో ఉన్న బాడీకున్న లివర్ హోల్ ద్వారా నీడిల్ పాయింట్ దగ్గర ఉన్న బాడీకున్న లివర్ హోల్ ద్వారా అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి థ్రెడ్ని ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. ట్వీజర్ సహాయంతో తీసుకున్న దానికి దగ్గరగా ఉన్న లివర్కున్న ఒక హోల్ ద్వారా ఆ థ్రెడ్ని అవుట్ సైడ్ తీసుకోవాలి. తీసుకున్న ఆ థ్రెడ్ని నీడిల్ పాయింట్ పైన స్టీల్ ప్లేట్ లివర్ ద్వారా ఆ హోల్లో థ్రెడ్ అమర్చి టీచర్ సహాయంతో ఫ్రీగా థ్రెడ్ని మనం రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్నాక దాని కింద సైడే ఉన్న స్మాల్ టెన్షన్ డయాస్ గుండా చిన్న టెన్షన్ డయాస్ ఇప్పుడు మనం చేతితో చూపిస్తున్నది చిన్న టెన్షన్ డయాస్ ఆ ప్లేట్ల మధ్యలో గుండా థ్రెడ్ని అమర్చుకొని ఆ థ్రెడ్ తప్పకుండా ఉన్న సపోర్టింగ్ లివర్ గుండా మెయిన్ నీడిల్కి ట్వీజర్ సహాయంతో అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి థ్రెడ్ని రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు
థ్రెడ్స్ మనకి సెట్ అయిపోయాయి. ఇంకా థర్డ్ వన్ అంటే మూడో థ్రెడ్ని అమర్చే ముందు ఓవర్లాక్ మిషన్ సైడ్ డోర్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూడో థ్రెడ్ని స్టాండ్ ఉన్న హ్యాంగర్ ద్వారా ఫ్రీగా రిలీజ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఓవర్లాక్ మిషన్ బ్యాక్ సైడ్ వెళ్ళి సైడ్ డోర్ ఓపెన్ చేసిన డోర్కి ఉన్న ఒక బ్యాక్ హోల్ ద్వారా ఓవర్లాక్ మిషన్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన బ్యాక్ సైడ్ ఉన్న హోల్ ద్వారా ఇన్సైడ్కి ట్విజర్ సహాయంతో పుషప్ చేయాలి. పుషప్ చేసిన థ్రెడ్ని ఫ్రంట్ డైరెక్షన్ నుంచి ఉషా మిషన్ యొక్క ఫ్రంట్ డైరెక్షన్ నుంచి ఇన్సైడ్కి స్మూత్గా రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్నాక దానికి నియర్గా ఉన్న టెన్షన్ డయాసిస్ బేస్లో ఉన్న స్టీల్ లివర్ గుండా అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ట్విజర్ సహాయంతో థ్రెడ్ని ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. అలా రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని టెన్షన్ డయాసిస్ లివర్ ప్లేట్స్ మధ్య నుండి థ్రెడ్ని రిలీజ్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ని మిషన్కి ఒక బాడీలో ఉన్న ఇంకొక థ్రెడ్ రూట్ టూనల్ నుంచి థ్రెడ్ని ట్విజర్ సహాయంతో 3-4 టైమ్స్ పుషప్ చేయాలి. అలా పుషప్ చేయగా అనదర్ ఎండ్లో ఉన్న భాగం నుంచి ట్విజర్ సహాయంతో థ్రెడ్ని ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. ఇలా రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని థర్డ్ హుక్కింగ్ నీడిల్కి వెళ్ళే ముందు దానికి మధ్యలో ఉన్న ఒక లివర్లో ఉన్న థ్రెడ్ రూట్ నుంచి ట్విజర్ సహాయంతో స్మూత్గా ఇన్సర్ట్ చేసి ఆ థ్రెడ్ అవుట్ అయిన థ్రెడ్ని ట్విజర్ సహాయంతో ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. కొద్దిగా చూసి ఆ థ్రెడ్ని మనం ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. ట్విజర్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్క టైంలో ఆ ట్విజర్కి ఆ థ్రెడ్ దొరకడం కష్టంగా ఉంటుంది. అలా వచ్చిన థ్రెడ్ని ఆ లివర్కి మధ్యలో ఉన్న హోల్ ద్వారా వచ్చిన థ్రెడ్ని ఇక్కడ మనం చూస్తున్నాం. లివర్కు ఉన్న హోల్ అంటే రూట్, ఆ లివర్కు ఉన్న థ్రెడ్ రూటింగ్ పాయింట్ ఇది ఒక థ్రెడ్ రూటింగ్ పాయింట్. ఈ పాయింట్ గుండా వచ్చిన థ్రెడ్ని ట్విజర్ సహాయంతో ఓవర్లాక్ మిషన్కున్న ఫ్రీ వీల్ని రొటేట్ చేయగా నీడిల్కున్న 2 హోల్స్లో ఈ ఎండ్లో ఉన్న హోల్లో నుంచి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ రిలీజ్ చేసుకోవాలి. ఇలా రిలీజ్ చేసుకున్న థ్రెడ్ని ట్విజర్ సహాయంతో క్లీన్గా రిలీజ్ చేసుకొని ఇంకొక ఎండ్లో లాకింగ్ ఎండ్ హుక్ టైప్ నీడిల్కున్న లాకింగ్ హోల్ ద్వారా సెకండ్ హోల్ ద్వారా ఆ థ్రెడ్ని ట్విజర్ సహాయంతో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసే థ్రెడ్ని ట్విజర్ సహాయంతో ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలి. గ్రిప్ తీసుకుని ఫ్రీగా రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేసిన థ్రెడ్ని స్మూత్గా రిలీజ్ చేసుకొని ఆ థ్రెడ్ని అప్ సైడ్కి ఫస్ట్ 2 థ్రెడ్స్కున్న సమంగా పాటు దీన్ని పట్టుకొని ఆ లివర్ని రొటేట్ చేయాలి. ఫ్రీ వీల్ రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత 3 థ్రెడ్స్ ఒకే సమానంగా లాక్ అయిన తర్వాత మనం దాన్ని సైడ్కి ఎక్కడ జామ్ అవ్వకుండా ఒక సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఓవర్లాక్ మిషన్కున్న సైడ్ డోర్ని స్మూత్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక వేస్ట్ క్లాత్ ద్వారా ట్రయల్ స్టిచ్చింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత ఓవర్లాక్ మిషన్ మనకి స్టిచ్చింగ్కి చాలా అనువుగా ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ స్టిచ్చింగ్ని క్లీన్గా వచ్చిందో లేదో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన అంతా ఓకే అనుకున్నాక సబ్స్క్రైబ్